లైవ్ స్టార్ట్ చేయండి. గౌరవ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులకు స్వాగతిస్తూ వివిధ జిల్లా అధ్యక్షులు మరి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులకు స్వాగతిస్తూ అందరికీ పేరు పేరున మనకు జరుగుతున్న అన్యాయాన్ని దాదాపు స్వాతంత్ర 79 సంవత్సరాల నుండి బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారు పార్టీలు. మరి ఆ పార్టీలకు అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ కొన్ని పార్టీలు మరి మనకు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు మనకు మద్దతు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి పార్లమెంట్లో పోయే వరకు అక్కడ మనకు మద్దతు దొరకలే. మరి రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మన ప్రస్తావన ఎత్తలే అని కొంత రాజకీయ పార్టీలు మనము ఢిల్లీలో జంతర్ మంతరం దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 2 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం ఈ కులగణ గురించి. దానికి దాదాపు 40 మంది ఎంపీలు 22 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మన జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కనీవిని ఎరుగని పద్ధతిలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్ కోసం పోరాటం చేశాము. ఆ పోరాటానికి అనుగుణంగానే ప్రభుత్వాలు దిగొచ్చి మరి ప్రధానమంత్రి సైతం జాదుల శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని పిలిపించి మరి రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ప్రధానమంత్రి సైతం తెలియజేయాలి. మనకి ఇప్పటికైనా మరి గౌరవనీయులు పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మన అన్న మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి సాదరంగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అన్న రండి అన్న ప్లీజ్. స్వాగతం సుస్వాగతం మా జాతీయ అధ్యక్షుల వారికి. మరి బీసీల సమస్యల పట్ల నిరంతరము 30 సంవత్సరాల నుంచి మరి బీసీలే ముఖ్యం. నా బీసీ జనాభాలు, నా బీసీ సంఘాలు, నా బీసీ జనాభా మరి రాష్ట్రంలో 2.5 కోట్ల మంది, దేశంలో దాదాపు 70 కోట్ల మంది బీసీలకు అన్యాయం జరగొద్దని చెప్పి మా జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మరి బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తున్నది. అన్నగారి నేతృత్వంలో మేమంతా మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరంతరం మా తమ్ముడు మాకు ఇప్పుడు స్వామి అయింది కానీ మా కుల్కచెర్ల సీను ముదిరాజ్, మరి అదేవిధంగా కనకాల శ్యాము, మా ఈడియ శ్రీనివాసు, మా కౌలేజ్ జగన్నాథము, మా వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు మరియు శ్రీధర్ గారు, మరి పిట్ల శ్రీధర్ గారు, తర్వాత అదేవిధంగా మల్లయ్య దీటి మల్లయ్య గారు, కౌలేజ్ జగన్నాథం గారు, ప్రొఫెసర్ బాగయ్య గారు, శివకుమార్ స్టేట్ అధ్యక్షులు మరి అందరూ. ఎందుకంటే ఇంచుమించు దాదాపు మాకు మొన్న 70 కులాలు లక్ష్మణ్ నాయక్ గారు మాకు 70 కులాలు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. మరి మొన్న కళింగ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసి మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి బీసీ జాక్ ఏర్పాటు చేసి మరి మా అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్రంలో వచ్చిన ప్రతినిధులందరూ అభినందించారు. మరి ఈటల రాజేంద్ర గారు కానీ, మత్స్యనాచార్య గారు కానీ, మరి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రివర్యులు కానీ, మందకృష్ణ మాదిరి గారు కానీ మీ ఆలోచన విధానం బీసీల కోసం పనిచేస్తున్నారు కాబట్టి మేమంతా మీ వెంట ఉంటాము. మేము మీకు జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఎక్కడికక్కడికి వచ్చి నిలదీస్తామని చెప్పి మరి మందకృష్ణ మాదిరి గారు చెప్తుంటే మాకు విచిత్రపోయినాం. నేను కనీవిని ఎరుగని మీటింగ్, ఈ మీటింగ్ ఇంత పెద్ద మీటింగ్ నేను ఎక్కడ చూడలే, ఇంతమంది బీసీలు అటెండ్ అవుతారని నేను అనుకోలేదని చెప్పి మన మత్స్యనాచార్య గారు చెప్పారు. మరి ఈటల రాజేందర్ గారు కొన్ని విషయాలు చెప్పారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బీసీ సంక్షేమ సంఘం గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. మరి మేము కష్టపడుతున్నాడు మా అధ్యక్షుల వారి నేతృత్వంలో, జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం మన జరుగుతున్న అన్యాయాలను ఏ ప్రభుత్వమైనా సరే నేను అన్న దగ్గర చూసిన గొప్పతనం ఏంటంటే ఏ ప్రభుత్వాన్ని కూడా మాకు అన్యాయం జరుగుతూ వదిలిపెట్టాడు. అదే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎక్కడెక్కడ బీసీలు పోటీ చేస్తున్నారు అక్కడికి వెళ్దామన్నా అన్నాడు. అక్కడే పోయినాం మేమంతా. ఒక పక్క ఎవరు ఎక్కడ బీసీలు పోటీ చేసి పొన్నాల లక్ష్మీతానికి, మరి అదేవిధంగా బిర్లా ఐలేతానికి, మత్స్యనాచార్యానికి, ఇక్కడ బీజేపీ నుంచి ఇప్పుడు తల్లో ఆచార్యానికి
ఎక్కడెక్కడ బీసీ సోదరులు పోటీ చేస్తున్నారో అక్కడక్కడ పోయి ప్రచారం చేసి మన అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేసినాం. అన్నగారి స్పందన చాలా మంది మెచ్చుకున్నారు. ఎందుకంటే బీసీ అభ్యర్థులే మాకు గెలుపు ముఖ్యం. మరి మొన్న జరిగిన ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇదే మహేష్ కుమార్ గౌడ్ని పొన్నం ప్రభాకర్ సీఎం గారిని కలిసి మా అన్న నేతృత్వంలో మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పాము. మరి అన్న మరి ఇక్కడ బీసీ అభ్యర్థిని పెట్టండి సార్, బీసీలకు అవకాశం ఇవ్వండి, బీసీలకు అవకాశం ఇస్తే మేము గెలిపిస్తాం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లో అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మాకు ఒక 2 days టైం ఇవ్వండి అని మహేష్ కుమార్ గౌడ్ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన వెంటనే బీసీ అభ్యర్థిని ప్రకటన చేశారు. చాలా సంతోషం. మరి మా వెనుకబడిన కులాల వాళ్ళు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాలి, అదేవిధంగా ఎమ్మెల్సీలప్పుడు కూడా మా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారితే మన ఎమ్మెల్సీలలో కూడా మన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పోయిన కొమరే సార్ కూడా మీ వల్లనే నేను ఎమ్మెల్సీ వచ్చినా గణించారని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా ఎందుకంటే ఇది చాలా బీసీ సంక్షేమ సంఘం కృషి వల్లనే అందరూ ఇవాళ మంచి పదవులోకి వస్తున్నారు. దానికి అనుగుణంగా మరి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక విషయానికి వస్తే రండి నరసింహన్న, రండి వేదికపైకి రా. గంగిలేతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ గారి వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సీట్లు కొట్టేసి అయితే అన్న ఏమంటుండంటే ఎక్కడైతే బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు మనం మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని చెప్పి మా అన్న మాకు సెలవు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే రాష్ట్రం ఏ పార్టీగా నిలబడ్డా సరే బీసీ అభ్యర్థులే గెలపడం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం మేము అదేవిధంగా పనిచేస్తున్నాము. మరి ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి మరి మన సోదరుడు మన సంఘంలో పనిచేస్తున్నాడు, మన జ్యోతిబాబు ఫులే చైర్మన్ గారి కుమారుడైన మరి నవీన్ యాదవ్ గారికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. అతని గెలుపు కోసం మనం కూడా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన అభ్యర్థి మనం గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. మరి దానికి అనుగుణంగా పెద్దలు మరి వాళ్ళు అన్న మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తారు. ఇప్పుడు మా దీటి మల్లయ్య గారు మరి గంగపుత్ర సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఒక విషయం మాట్లాడాల్సి కోరుతున్నాం. ఒకసారి మల్లయ్య గారు మాట్లాడే ముందు మన శ్యామ్ కుర్మా మన జాతీయ యువజన సంఘ అధ్యక్షులు క్లుప్తంగా ఇన్ని విషయాలు మాట్లాడతారు. మరి మన శ్యామ్ కుర్మ గారు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఒక్కొక్క సంఘ అధ్యక్షులతో ఒక్కొక్క నిమిషం మాట్లాడిపిస్తానండి. స్వామి అయింది ఈ రోజే మా నిరంతరం బీసీ సమాజం కోసం మా అన్నకు ఒక రైట్ హ్యాండ్ గా మరి పనిచేస్తున్న శ్యామ్ కుర్మ స్వామి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్న గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీల దళపతి జాజుల సీన్న గారికి, అలాగే కుర్కచెల్ల శ్రీనివాస్ గారికి, కవల జగన్నాథం గారికి, మన వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధరన్న గారికి, అలాగే మన దీటి మల్లన్న గారికి, ప్రొఫెసర్ బాగయ్య గారికి, అలాగే శివకుమార్ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, నరసింహనాయక్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక గణేశారి గారు చాలా క్లుప్తంగా వివరించారు. బీసీల పోరాటం, బీసీ సంఘం పోరాటం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది. గల్లీలో కొట్లాడినాం, ఢిల్లీలో కొట్లాడినాం, కులగణన చేయాల్సిందే అని చెప్పేసానని మెడలు వంచి కులగణన చేయించుకున్న ఘనత మన బీసీ సంఘానికే దక్కుతుంది. ఆ కులగణన గురించి 42% రిజర్వేషన్ గురించి ఇక్కడి నుంచి ప్రత్యేక రైలు కట్టుకొని ఢిల్లీలో కొంతమంది ఎంపీలు, పార్టీలు అందరినీ కూడా ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కుదిపేయడం జరిగింది. దెబ్బకి కేంద్రం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఈ తెలంగాణకి వెళ్ళి వేల మంది రావడం ఏంది, ఈ విషయం పైన కొట్లాడడం ఏంది అని చెప్పేసి అని కూడా మేము చెయ్యంరా బాబు అన్నోళ్ళు కూడా మేము కులగణన చేస్తాంరా నాయన అన్న కాడికి తీసుకొని రావడం జరిగింది.
మరి బీసీల బతుకులు మారాలని, బీసీలకు రిజర్వేషన్ దక్కాలని, మన కోటా వాటా మనది మనకు రావాలని చెప్పేశానని ఇంతగానం కొట్లాడుతున్నామంటే మన బీసీ ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలి, భవిష్యత్తులో రాజ్యాధికారం రావాలని చెప్పేసి మాత్రమే సోదరులారా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక మన జూబ్లీహిల్స్ ఎన్నికలకు వస్తే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న మన పూలే కమిటీ, ఉత్సవాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఆ జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదు, ఎమ్మెల్యే పదవి అవసరం లేదు, మంత్రి పదవి అవసరం లేదు, ఎంపీ పదవి అవసరం లేదు. ఆయన నిజమైన సేవకుడు. ఆ కాన్స్టిట్యున్సీ, ఆ ఏరియాలో హైదరాబాద్ లో సైతం సమస్య ఉంది అని ఆయన గడప దొక్కితే ఆ సమస్యకు పరిష్కారం ఒక ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఫోన్లు కొడతారేమో తప్ప ఆ శ్రీశైలం యాదవ్ అన్న ఫోన్ కలపరా అని చెప్పేసి ఫోన్ కలిపి నిజంగా ఆ సమస్య ఏంది అని చెప్పేసి పరిష్కరించి పంపిస్తారు వాళ్ళకి. పాపం ప్రత్యక్షంగా ఎన్నో చూసినాం. ఆ సినీ రంగం గాని, కార్మిక రంగం గాని, ఉద్యోగస్తులు గాని, సినిమా నటులు గాని, బయట ప్రైవేట్ వ్యక్తులు గాని, వ్యాపారస్తులు గాని అన్నాకి ఆపద ఉందన్నా అని చెప్పేసానంటే కూడా వాళ్ళ సమస్య పరిష్కరించి పంపించినటువంటి మంచి మనసున్న వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న. అలాంటి కుటుంబంలో నుంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి సంస్కారవంతులుగా ఇంత మచ్చ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి ఆయన కుమారుడు నవీన్ యాదవ్ గారు. అన్న మంచి చదువు చదువుకున్నాడు, ప్రతి ఒక్కరితో ఎట్లా మెలగాలి, మంచి చెడు ఎట్లా మాట్లాడాలని తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన అక్కసు చూపిస్తున్నారు మిగతా పార్టీల వ్యక్తులు. ఎక్కడ గెలిచి ఎక్కడ ఇంకా పై స్థాయి పోతారు అని చెప్పేసి కుట్రపూరితంగా రౌడీ షీటర్లని, రౌడీలని, ఇంకేదేదో వాళ్ళకి సంబంధం లేని వీడియోలు తయారు చేసి, ఇక మిగతా పార్టీలకు తెలుసు కదా, ఫేక్ వీడియోలు తయారు చేసి సామాన్యులకి సైతము అని ఇసొంటోళ్ళ అసొంటోళ్ళ అని చెప్పేసానని వాళ్ళ పైన బురదగలుతూ ఎక్కడ మేము ఓడిపోతున్నామో అని భయపడుతూ అగ్రకులాలు చేస్తున్నటువంటి కుట్రలు మనం చూస్తూనే ఉన్నాం. మరి దీనికి ధీటుగా మేము ఒకటే విన్నపిస్తున్నాం. అక్కడ విద్యార్థి నాయకులు గాని, యువకులు గాని, బస్తీవాసులు గాని, పెద్ద మనుషులు గాని, మీ ముందు పెరిగిన వ్యక్తి, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి వ్యక్తి ఆపద వచ్చిందంటే ఆ గడప దొక్కితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికినటువంటి ఇల్లది. వాళ్ళకి పదవి ఉన్నా లేకున్నా వాళ్ళు ప్రజల్లోనే ఉంటారు. ఏ పదవి లేకున్నా కూడా ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి కుటుంబం కాబట్టి అటువంటి వ్యక్తికి మనము ఒక ఎమ్మెల్యేగా గెలిపించి చట్టసభలకు పంపిస్తే ఇంకా ఆ నియోజకవర్గం మంచి అభివృద్ధికి నోచుకుంటది. ముఖ్యంగా ఏంటంటే మన బీసీల ఆత్మగౌరవం నిలబడుతుంది. మనం బీసీలం తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలా, లేదంటే అగ్రకులాల దగ్గర మోచేత నీళ్ళు దాగా బతకాలా అనేది అక్కడ నియోజకవర్గ ప్రజలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలపైన కూడా ఆధారపడి ఉంది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు సైతం మీకు తెలిసిన ఒక్కడు గాని, 10 మంది గాని, 100 మంది గాని ఫోన్లు చేయండి, మెసేజ్లు పెట్టండి, వాళ్ళ గురించి వర్ణించండి, బీసీల గురించి జరుగుతున్నటువంటి పోరాటం గురించి మాట్లాడండి. బీసీలను గెలిపించుకుంటే ఈ యొక్క గెలుపు రిజర్వేషన్లతో సహా మలుపు తిరుగుతుంది. ఈ యొక్క గెలుపు బీసీల ఆత్మగౌరవం నిలబెడుతుంది. ఈ యొక్క గెలుపు నెక్స్ట్ వచ్చే బీసీ సీఎం కి సైతం ఒక్కసారిగా బీసీల రాజ్యాధికారం వచ్చే విధంగా అక్కడ మలుపు తిరుగుతుంది. కాబట్టి యువకులు గాని, మిగతా ఓటర్లు గాని, సామాన్యులని ఒకవేళ అక్కడ తెలియని వాళ్ళకు ఉంటే కూడా వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ఓటు మనకే వేసుకునే విధంగా. మిగతా పార్టీల వాళ్ళు మస్తు కుట్రలు చేస్తారు.
ఆ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకేమన్నా ఓటుకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తామని వాళ్ళకి ఎక్కడే పైసలు? అవినీతి అక్రమ సొమ్ము మాస్తు కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇక 10 ఏళ్ళు అయితే మొత్తం లక్షల కోట్లు అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. కాబట్టి దొంగలెవడో దొరలెవడో నిజాయితీ పరుడెవడో ఒకసారి ఆలోచించుకొని మన బీసీ బిడ్డను గెలిపించి చట్టసభలకు పంపించాల్సిందే. 42% రిజర్వేషన్ గురించి మనం ఇంకా ముందుకెళ్లాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామి ఈ రోజే స్వామి మాలేసుకొని వచ్చి మీరు మాట్లాడిన మాటలను తూచా తప్పకుండా అమలైతే స్వామి. ఎందుకంటే మీ పాదపద్మములకు నమస్కరిస్తూ నిజంగా ఒకసారి నేను టీడీపీలో కూడా 35 ఏళ్లు పనిచేసిన ఎన్టీ రామారావు గారితో ఒకసారి శ్రీశైలం యాదవ్ గారిని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నేను అక్కడనే ఉన్నా, నీకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్నా అంటే, నాకు ఎమ్మెల్సీ ఇవ్వకున్నా పర్లేదు, ఆడ గరీబులకు పట్టాలు చేస్తారని అడిగిండు. ఆ పట్టాలు ఎంతమంది కంటే 30,000 మందికి పట్టాలు, వాళ్ళకి నీళ్లు లేవు సార్, పట్టాలు ఇవ్వండి సార్ అంటుంటే నేను పరిచయం అయినా. అక్కడ పోయినాం, జ్యోతిబా పూలే మరి సావిత్రిబాయి పూలే విగ్రహాలను కూడా పెట్టడం జరిగింది. నీళ్లు లేని ఆ కాన్స్టిట్యూన్సీ అందరికీ నీళ్లు ఇవ్వడం అయింది. 30,000 మందికి పట్టాలు ఇప్పించాడు. స్వామి మీరు చెప్పారు, మీరు తూచా తప్పకుండా మరి బీసీలంతా ఆయన ఇంపటే ఉంటాం స్వామి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను చాలా రోజుల్లో టీడీపీలో పనిచేసి కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఆయన గురించి నాకు కూడా తెలుసు స్వామి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి కష్టాన్ని సాల్వ్ చేసే వ్యక్తి శ్రీశైలం యాదవ్. మరి అదేవిధంగా ఇప్పుడు మా అన్న కుల సంఘాల అధ్యక్షుడు ఒక్కొక్క నిమిషం ఎక్కువసేపు వద్దు దయచేసి, ఎందుకంటే ప్రెస్ మీడియా చాలా బిజీలు ఉన్నారు. ఇప్పుడు దీటి మల్లయ్య గారు గంగపుత్ర సంఘంకి వెళ్ళి 1 నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాం. పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా ప్రతినిధులందరికీ నా యొక్క స్వాగతం. నేటి సమావేశానికి సభాధ్యక్షులు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని కుల సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, జిల్లా సంఘ నాయకులు, మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే, దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మన బీసీలలో చట్టసభలో రిజర్వేషన్ కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ గురించి మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమావేశంలో చర్చ జరిగినా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు ఏ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అవకాశాలు లేవు. కాబట్టి మన ఓట్లు మనమే వేసుకోవాలి, మన అభ్యర్థులకు వేసుకోవాలనే నినాదం బలంగా బలపడింది. ఆ కోవలో చూసినట్లయితే చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఒక సంఘ సేవకుడిగా ఆ ప్రాంతంలో ఎన్నో సమస్యలు పరిశీలించే వ్యక్తిగా, మరి బీసీ సంక్షేమ సంఘానికి అనుబంధ సంఘంగా జ్యోతిరావు పూలే ఉత్సవ సమితి చైర్మన్ గా ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. మరి ఆయన కుమారుడు నవీన్ యాదవ్ కూడా ఒక గ్రాడ్యుయేటు, ఒక యువకుడు, ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్స్ లలో అన్నిటికంటే సమర్థవంతమైనటువంటి వ్యక్తి. మరి అంతేకాకుండా ఈ బీసీ ఉద్యమం ఇంత బలంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఒక 3 ప్రధాన పార్టీలు ప్రధానంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది, మరి మిగతా పార్టీ మాత్రం అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చింది. మన నినాదం ఏమిటంటే బీసీ అభ్యర్థులను మనం గెలిపించుకోవాలనేటువంటి ప్రధాన అంశం. కాబట్టి మనం అందరం తప్పకుండా బీసీ సంఘాలతో పాటు మా గంగపుత్ర సంఘ తరఫున కూడా వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇదివరకే మా వాళ్ళు ఇక్కడ ఆయన నియోజకవర్గంలో షేక్పేట గాని, సనత్ నగర్ గాని, బోరబండ గాని మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్దతు ప్రకటించినాం. కాబట్టి ఆయన విజయం కోసం తప్పకుండా పనిచేయాలని నేను పిలుపుస్తున్నాను. ఆ యొక్క విజయంతో రేపు రాబోయే రోజుల్లో ఒక బీసీ అభ్యర్థి గెలిచినంటే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యొక్క ప్రభావం చాలా బాగుందని అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తెరిగేలాగుంటది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ పిలుపునిస్తున్నాను. కుల సంఘాలు, బీసీ సంఘాలంతా ఏకమై ఆయన విజయం కోసం కృషి చేయాలని పిలుపుస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా వివరించారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నవీన్ యాదవ్ గెలుపు కృషి చేయాలని చెప్పి బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మా తమ్ముడు, మరి నాకు తమ్ముడు అంటున్నా ఏమనుకోవద్దు, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం.
ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు కుల సంఘాల జేఏసీ అధ్యక్షులు అన్న గణేష్ చారి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గత 30 సంవత్సరాల నుంచి బీసీల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్న పెద్దలు అన్న జాతీయ అధ్యక్షులు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదే రకంగా అన్ని రకాల కుల సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ కుల సంఘాల పెద్దలు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మరియు యోజన అధ్యక్షులు, ఈ ప్రెస్ మీట్ కు హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అదే రకంగా మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు బీసీ శకం మొదలైంది. బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో అన్యాయం జరుగుతా ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా మేము బీసీలం చాలా వెనుకబాటు గురైతా ఉన్నాం, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా తాతల నుంచి కూడా ప్రతి ఒక్కరు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బీసీ ఉద్యమం అనేది తీవ్రతరం అవుతా ఉంది. ఎందుకంటే ఆ రోజులలో బీసీలంటే వెనుకబడి తరగతులు అని చెప్పుకునేవారు కాదు, వెనుకకు నెట్టేయబడ్డ వాళ్ళ మేము. ముందర 10 మంది ఉండి కూడా మా 50 మందిని వెనుకకి నెట్టేసిన రోజుల నుండి ఇప్పుడు తిరగబడే రోజులు కూడా వచ్చినాయి. బీసీలందరూ కూడా మేమెంతో మాకంత అనే నినాదంతో ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది నడుస్తా ఉంది. మాకు మొన్ననే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మాటివ్వడం జరిగింది. దాంతో భాగంగానే జీవో నంబర్ 9 ని కూడా ఇస్తూ ఇక్కడ నుండి ఢిల్లీ కూడా పంపించడం జరిగింది. కానీ ఇక్కడ అగ్రకులాల్లోని కొందరు కుట్రదారులు మాపై కోర్టుకెళ్లి మా రిజర్వేషన్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ చేయడంతో వాళ్ళందరూ కూడా బీసీలలో ఐక్యత అనేది పెరిగింది. నిజానికి మనం ఐకమత్యంగా ఉన్నప్పటికీ కొందరు మనం ఐక్యం కాకుండా చేస్తా ఉన్నారు. కానీ మన పెద్దలు జాగల శ్రీనన్న అయ్యుండొచ్చు, ఆర్ కృష్ణన్న అయ్యుండొచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు బీసీ సంఘాల కోసం చాలా ఉద్యమాలు చేశారు. మొన్ననే మన బంజారాయిల్ జూబ్లీహిల్స్ లో జాగల శ్రీనన్న గారి నేతృత్వంలో అన్ని బీసీ సంఘాల అన్ని బీసీ వర్గాలతో పెద్ద ఎత్తున ఒక జేఏసీ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. చాలా బ్రహ్మాండమైన మీటింగు. పొద్దున 10 గంటలకు వెళ్ళి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా చాలా బ్రహ్మాండంగా శ్రీనన్న గారి ఆధ్వర్యంలో జరిగింది మీటింగు. రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలు, దాంతోపాటు బీసీ వర్గాలు, దాంతోపాటు చాలా మంది మేధావులు, ఒక మందకృష్ణ మాదిగన్న అయ్యుండొచ్చు, ఒక మాల మహానాడు అన్న అద్దంకి దయాకర్ అన్న అయ్యుండొచ్చు, మిగతా పార్టీల పెద్దలు అయ్యుండొచ్చు, ఒక ఆర్ నారాయణమూర్తి గారు అయ్యుండొచ్చు, చాలా మంది పెద్దలు వక్తలు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈ బీసీ ఉద్యమం అనేది చాలా ఊపు మీద ఉంది. ఈ టైం అనేది మనకు రాదు, మీరు ఇదే కంటిన్యూషన్ చేయండి. మేము అన్ని వర్గాలం, మిగతా అన్ని సంఘాలం కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారు. ఎందుకంటే మనం 80% పై చిలుకు మనం అందరం కలిసి ఉన్నాం. మనకు ఈ రాజ్యాధికారం వచ్చే వరకు కూడా మనం ఇదే రకంగా పోరాటం చేయాలా? జాగల శ్రీనన్న గారు మీరు పోరాటం చేయండి, మీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మీ మద్దతు తెలిపి చెప్పడం జరిగింది. వారందరూ కూడా మళ్ళొక్కసారి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం మొదలైంది. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం మాకు వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం ఆధారిత తీవ్రతరమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే ఇప్పుడు మనకున్న ఒక మంచి అవకాశం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఉంది. ఇక్కడ మనం బీసీల మంది ఇంత చెప్పుకుంటుంటే కూడా కొన్ని ప్రధాన పార్టీలు వేరే వేరే అభ్యర్థులకు అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చినాయి. బీజేపీ ఒక అగ్రవర్ణాలకు గానీ, టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అగ్రవర్ణాలకు ఇచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ మాకు పార్టీలతో సంబంధం లేదు. మాకు ఇక్కడ సంబంధం వల్ల మా బీసీ బిడ్డ గురించి, నవీన్ యాదవ్ మా బీసీ బిడ్డ,
మా నవీన్ యాదవ్ కు ఎవరైతే టికెట్ ఇచ్చారో ఆ నవీన్ యాదవ్ కోసం అని చెప్పేసి అన్ని బీసీ వర్గాలు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ వర్గాల వరకు చూపు అక్కడనే ఉంది. ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా మనం నవీన్ యాదవ్ మన బీసీ బిడ్డ కాబట్టి బీసీ ఎంత అనుకున్నా మన మీద కొంత ప్రేమ ఉంటది కాబట్టి బీసీ బిడ్డకు ఓట్లేసి గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మనోడు మనల్ని చూడగలుగుతాడు, బయటోడు మనల్ని చూడలేడు. అదే రకంగా జుబ్లీహిల్స్ లో మా వడ్ర సంఘం నుంచి కూడా మరి 22,000 పైచీలకు ఓట్లు జుబ్లీహిల్స్ లో ఉన్నాయి. మేము కూడా బయటకు రాకుండా గ్రౌండ్ లో పనిచేస్తా ఉన్నాం. మా వడ్రోళ్ళందరూ కూడా ప్రతి గల్లీలో ప్రతి డివిజన్ లో కూడా మేము పనిచేస్తా ఉన్నాం. మేము ఇప్పటిదాకా చెప్పలేదు, ఇవాళ మొదటిసారి ఇక్కడ ప్రెస్ మీట్ కు వచ్చినాం సీనన్న ఆధ్వర్యంలో. మేము కూడా చెప్తా ఉన్నాం, ఏంది మాకు ఎవ్వరు వద్దు, మా బీసీ మాకు ముద్దు, ఎవరు వద్దు, మా బీసీ మాకు ముద్దు. మా బీసీ అనే క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ కోసం మనం ఏమైనా శ్రమించాలా చేయాలా. ఎందుకంటే బయట వాళ్ళు చాలా కుట్రలు పొందుతున్నారు. ఇక్కడ కుట్రలు ఎందుకోసం చేస్తున్నారు అంటే, అరే ఒక బీసీ ఖచ్చితంగా గెలిచినానుకో మనకు చాలా ఇబ్బందులు అయితారా, బీసీ వాదాన్ని అణిచేయాలని చెప్పి చాలా కుట్రలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు డబ్బుల రూపంలో గానీ ఇంకేదో రూపంలో గానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బీసీ ఉద్యమాన్ని అణిచేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బిడ్డ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, మా బీసీ బిడ్డను గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. బీసీలారా, నియోజకవర్గంలో బీసీలారా, మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఒక్క ఓటు కూడా మనం ఇక్కడ వేయదు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం నవీన్ యాదవ్కి వేయండి, మన బీసీ బిడ్డను గెలిపేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా వడ్డర్లం కూడా పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతూ మా ఓట్లన్నీ కూడా నవీన్ యాదవ్ గారికి గెలిపించి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. మీ స్పీచ్ మీరు మాట్లాడుతున్న చాలా సంతోషం అనిపించింది. బీసీలు ఎక్కడున్నా గెలిపించాలి, బీసీ అభ్యర్థిని గెలిపించాలని మీ పట్టుదల. 22,000 ఓట్లు మా వడ్డీల సంఘానికి ఉన్నాయి, మేమంతా బీసీలకు సపోర్ట్ చేస్తాం, నవీన్ యాదవ్ని గెలిపిస్తాం అని చెప్పారు సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సోదరా. ఎందుకంటే మంచి ఆలోచన మీ ఆలోచన. దయచేసి ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు కూడా అన్న మాట్లాడినట్టు కనీసం జూబ్లీస్ లో బీసీ అభ్యర్థి విజయం కోసం మేము మాట్లాడవలసి కోరుతున్నాం. ఎందుకంటే మనం చెప్పేటి చాలా ఉన్నాయి, ఒక్కొక్కసారి అవుతున్నాం. ఇప్పుడు మాత్రం మన అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయవలసినదిగా మాట్లాడవలసి కోరుతున్నాము. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీకు 22,000 ఉంటే మాకు 16,000 ఓట్లు మా విశ్వబ్రాహ్మణులు కూడా ఉన్నాయా. గల్లీ గల్లీకి మా వాళ్ళు చేతురుతులు చేసి బ్రతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మద్దతు వాళ్ళకే ప్రకటిస్తారు. అది మా అధ్యక్షుడైన కౌలే జయనందన్ గారు మాట్లాడవలసిగా కోరుతున్నాం. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలే జగన్నాథం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జాతీయ అధ్యక్షులు సీనన్న గారికి, అలాగే కులాల జేఏసీ చైర్మన్ అయినటువంటి మన కుందారం గణేశన్న గారికి, కుల సంఘాల అధ్యక్షులకు, పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనమందరము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలమందరము ఏకమై మరి కాంగ్రెస్ నుంచి మన నవీన్ యాదవ్ గారికి ఇచ్చినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదే బీజేపీ గాని టీఆర్ఎస్ గాని మరి మనం ఇంత బీసీలమంతా ఐక్యత ఉండాలనే పోరాడుతున్నాము. మరి అది దృష్టిలో పెట్టుకుని కూడా మన వాళ్ళు కూడా బీసీలకు ఇయ్యనందున చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అందువలన అక్కడ కూడా మా విశ్వబ్రహ్మణులు చాలా మంది ఉన్నారు. మొన్ననే కూడా నేను కూడా అక్కడ వెళ్లి తెలుసుకుంటే ఎట్టి విషయంలోనైనా కూడా మన బీసీ అభ్యర్థికే ఓటు వేసి గెలిపేయాలనే ఉద్దేశంతో మా విశ్వబ్రహ్మణులు కూడా ముందుకొచ్చారు. మరి ఈ ఎన్నికల లోపల ఈ మన బీసీ 42% ఇస్తామని కూడా ఎన్నికలుగా ఆపినందుకు మరి సీనన్న మన 42% వచ్చినంత వరకు మనమందరము అన్ని కుల సంఘాలతోటి ఏకమై 42% వచ్చినంత వరకు పోరాడాలనే ఉద్దేశంతో సీనన్న చెప్పినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా కూడా మా విశ్వబ్రహ్మణులలో నిష్పత్తి ప్రకారంగా మరి ముందు వచ్చే ఎన్నికల లోపల కూడా మా జనాభా ఎంత ఉందో ఆ నిష్పత్తి ప్రకారంగా
మా విశ్వ బ్రహ్మణులకు కూడా రాజ్యాధికారాల దిశలో వెళ్లాలనే ఉద్దేశంతో మరి మా కుందారం గణేష్ అన్న గారు నేను కూడా మేము కలిసి మా జాతికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మేము పాల్గొంటున్నాము. మరి అదేవిధంగా ఈ 42% ఇస్తామన్నందుకు కూడా మా విశ్వబ్రహ్మణులు కూడా ఢిల్లీకి కూడా వచ్చి వారు కూడా ఆ సభలో పాల్గొన్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వచ్చే జూబ్లీస్ ఎన్నికల లోపట మన బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి మన విశ్వబ్రహ్మణులందరూ తప్పనిసరిగా ఓటు వేసి ఆయనను గెలిపియాలని చెప్పడం జరుగుతుంది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ 16,000 ఓట్లు విశ్వబ్రాహ్మణ ఓట్లు నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరుతున్నారన్న, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు గౌడ సంఘం అధ్యక్షులు బూనగాని యాదగిరి గౌడ్ గారు మాట్లాడవలసిన కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్ గారు నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గణేశారి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, తెలంగాణ కుల సంఘాల జాక్ బీసీ సంఘాల జాక్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి శ్రీనివాసన్న గౌడ్ గారికి, వేదికను అలంకరించిన వివిధ కుల సంఘాల జాతీయ రాష్ట్ర సంఘాల అధ్యక్షులందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, వారి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా అయితే పోరాడి తెచ్చుకున్నామో, ఆనాడు తెలంగాణ రాజు తెలంగాణ ఇచ్చేయలేదు అంటే ఆంధ్ర పాలకుల మెడలు వంచి ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో, ఇప్పుడు ఒక మంచి మూమెంట్ వచ్చింది. దానికి సీనన్న జాగ్ చైర్మన్ గా మొన్న కళింగ భవన్ లో 120 కులాలు, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని పార్టీల మేధావులు వచ్చేసి మందకృష్ణ మజయకంచెను మొదలు పెడితే లంబాడి హక్కుల పోరాట సమితి, మరి బహుజనులు, బీసీ కుల సంఘాలు, అన్ని కుల సంఘాలు వచ్చేసి కళింగ భవన్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా కదలకుండా ఆ సభను విజయవంతం చేసిన అన్ని కుల సంఘాల అధ్యక్షులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 79 సంవత్సరాలలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 79 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం చాలా దౌర్భాగ్యం. మరి ఆ అవకాశం రానే వచ్చింది. మరి ఆ అవకాశంలో భాగంగా మొన్న మనం బంద్ పాటించినాం. ఆ బంద్లో సీనన్న పిలిపిస్తే మీరందరికీ తెలుసు, ఒక్క బస్సు కూడా రోడ్డు పైకి రాలేదు. ఎక్కడికక్కడ 5 గంటల నుంచి వెళ్లే కార్యకర్తలు బస్ డిపోల ముందు సైనికులాగా కూర్చొని బంద్ను సక్సెస్ చేసిన కుల సంఘాలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి మరొక అవకాశం వచ్చింది. జూబ్లీస్ ఎన్నికలు రానే వచ్చినాయి. మరి అక్కడున్నటువంటి 3 ప్రధాన పార్టీల్లో 2 పార్టీలకు అగ్రవర్ణులకు టికెట్లు ఇచ్చినాయి. ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది. కాబట్టి మనము ఆ ఇచ్చిన ఆ 2 పార్టీలను మరి మనం పొందబెట్టి మరి ఈ బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ బీసీ నినాదం తప్పకుండా మారుమోగుతుంది. మనం అనుకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే కలలు కంటున్నామో 42% తప్పకుండా అది కేంద్రానికి తప్పకుండా ఇది పోతుంది. ఇది నవీన్ యాదవ్ గెలుపుతోనే ఇది సాధ్యమని చెప్పేసి ఇప్పుడు మిత్రులు వడ్డర్ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, ముద్రా సంఘం, ఇక్కడ ఉన్న కుల సంఘాల నాయకులు అందరూ చెప్తున్నారు, మనమందరం ఈ 5 రోజులు కష్టపడితే తప్పకుండా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోని 1 లక్ష మెజార్టీతోని గెలిచే అవకాశాలు నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గణేశారి గారికి, మరి బీసీ కుల సంఘాల రాష్ట్ర జాతీయ అధ్యక్షులందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అన్న. గౌడ సంఘం నుంచి చక్కగా సెలవిచ్చారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ కూడా దాదాపు 20,000 ఓట్లు ఉంటాయాడ. మీరు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ రజిక గారు
నా పేరు చిరుకల్లి శంకర్, తెలంగాణ రజక ఐక్యవేదిక వ్యవస్థాపక చైర్మన్. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి కుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు కుందారం గణేశారి గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాజుల సీనన్న గారికి, బీసీ కుల సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి 11వ తేదీన ఏదైతే ఎన్నికలు జరగబోతుందో మరి ఉదయమే 7 గంటలకు మరి బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి 2వ నంబర్లో రజకులు భారీ ఎత్తున ఉదయమే బయలుదేరి మరి ఓటు నైన్యాదాన్ని బలపరిచి వాళ్ళకు ఓటు ఇవ్వబోతున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే నేపథ్యంతో నేను ఈ బిల్ ముగిస్తున్నాను. రాజకీయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా. శంకరన్న, మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా మద్దతు మొత్తం బీసీ సపోర్ట్ మొత్తం నవీన్ యాదవ్ గారు తెలియజేశారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ఎంబీసీ డిఎన్టీ సంఘం అధ్యక్షులు వీరభద్ర సంఘం అధ్యక్షులు వీరస్వామి అన్నగారు అన్న ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అయినటువంటి అన్న గణేష్ సార్ గారు అధ్యక్షుడు వచ్చిన వారు, అదే మాదిరిగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాదుల శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన కుల పెద్దలు, వివిధ సంఘాల అధ్యక్షులు, మరి నాతో సోదరు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్న, ఈరోజు ఈ మీటింగ్ మనం అనుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం కానీ నేను మరోసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఏది ఏమైనా కూడా మనం ఒకటే నినాదం అనుకున్నాము, బీసీల ఐకమత్యంగా మనం ఎక్కడ ఎవరున్నా కూడా బీసీలకు మద్దతు తెలపాలని చెప్పి ఒక నినాదం పెట్టుకున్నాం. కాబట్టి 42 కులాల 42% జేఏసీలో బీసీలమంతా ఐకమత్యమయ్యి మనం ఎక్కడ ఎవరున్నా కూడా మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మన వారు బీసీలు ఎక్కడున్న వాళ్ళని మనం గెలిపించుకోవాలని ఉద్దేశాన్ని అనుకున్నాం. కాబట్టి తప్పకుండా ఈ రోజు మనకు యాదవ్ గారు అక్కడ బీసీ బిడ్డ నిలబడ్డాడు. కాబట్టి జూబ్లీస్ లో మరి మా కుల సంఘాల తరఫున కూడా సంచార జాతులు కానీ ఎంపీసీ కులాలు కానీ మాది కూడా వీరభద్ర వీరమచ్చి కులం, మేము కూడా తప్పకుండా జూబ్లీస్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడ్డాడు. కాబట్టి వారికి మా కుల సంఘాల తరఫున మేము తప్పకుండా ఈ మద్దతు ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు సదానందం మాట్లాడుతున్నా. ఈనాటి సమావేశం అధ్యక్షులు కుందార గణేశారి గారికి మరియు జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారికి మరియు వివిధ సంఘాల కుల పెద్దలకు అందరికీ నమస్కరించి ఈరోజు ప్రెస్ సమావేశం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము బీసీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అల్టిమేట్ గా సపోర్ట్ చేయాలని మీకు అందరికీ విన్నవిస్తున్నా. మరి ఇంకా ముఖ్యంగా మా చాతాద శ్రీ వైష్ణవ సంఘం అక్కడ ఓటర్స్ 500 నుంచి 600 వరకు ఉన్నారు. మేము సర్వే చేశాము. వాళ్ళకి ఇంటింటికి వెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కాకుండా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఫోన్ నెంబర్ల ద్వారా విన్నవించుకుంటాము. వాళ్ళు తప్పకుండా నవీన్ యాదవ్ గారికి ఓటేయాలని సభాముఖంగా వాళ్ళకు విన్నవించి చెప్తాము. ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నేటి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న కుందారం గణేశారన్న గారికి, సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న జాజుల సీనన్న గారికి మరియు శ్యామ్ గారికి, గుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజుకి, నరసింహనాయక్ గారికి, లింగన్న గారికి, మరి ఇక్కడ వచ్చిన కుల పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాలు వందనాలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో బీసీలు గత 2 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరింది. అది తెలంగాణలో జరుగుతున్నట్టు కులగణన గాని, బీసీలకు 42% రిజర్వేషన్ అయినా గాని. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమంలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ దక్కాలన్నా, బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ముఖ్యమైనది కాబట్టి, కీలకమైంది కాబట్టి ఈ జూబ్లీహిల్స్
జరుగుతున్నటువంటి ప్రధాన పార్టీలైన 3 పార్టీలో 2 అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారెవరో కాదు, బీసీ సంఘాలతోటి మమేకమై గత 10 సంవత్సరాలుగా బీసీ సంఘాలతో జాజుల సీనన్న గారితో నడుస్తా ఉన్న బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ అయినటువంటి చిన్న శ్రీశైలన్నమన్న గారి కుమారుడే కాబట్టి వారికి బీసీ సంఘాలతో గాని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో గాని సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారిని మనం ఉనికి కాపాడాలంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తారస్థాయికి చేరిందంటే ఇంకా రానున్న రోజుల్లో 42% రిజర్వేషన్ సాధించాలన్నా, బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నా, రానున్న రోజుల్లో బీసీ ఒక ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నా అన్నిటికీ కీలకమైనది ఈ ఉప ఎన్నిక కాబట్టి అక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా ఏకతాటిపై వచ్చి ఇప్పటికే గెలుపు తథ్యమైంది. ఏమున్నా మెజార్టీ కోసం చూడడం కాబట్టి బీసీల ఔన్నత్యాన్ని చాటడానికి ఇది ఒక శుభ అవకాశం కాబట్టి అక్కడున్న బీసీ బిడ్డ వారితో పాటు ఎస్సీ మైనార్టీ బిడ్డలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నవీన్ యాదవ్ గారిని గెలిపించాల్సిందిగా అక్కడి యువతకు గాని నాయకులందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా అన్న నరసింహ రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడాల్సి కోరుతారు. మా ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరికీ నమస్కారం. నాకు కొంచెం బాగలేదు, నేను మాట్లాడలేకపోతున్నా. బీసీలంతా ఓటేస్తారు అన్న. బీసీలంతా మేమడున్నారు, మీ వాళ్ళకు బీసీలంతా నవీన్ యాదవ్ సహకరిస్తామని చెప్పాడు అన్న. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు వీరభద్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరస్వామి గారు మాట్లాడారా? ఇప్పుడు సురేందర్ ఆరకట్క సంఘం రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ గారు. మిత్రులకందరికి పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు జరుగుతున్నది అక్కడ ఆత్మవిశ్వాసము బీసీ ఓసీల మధ్య జరుగుతున్న పోరాటం ఇది. కావున మనం చేస్తున్న ఈ పోరాటం కూడా సీనన్న ఓన్లీ స్టాండ్ ఒకటి బీసీల మీదే కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీసీ బిడ్డ గెలవాలని నేను కూడా సంపూర్ణంగా కోరుకుంటున్నాను. మా కులం వాళ్ళు ఇప్పటికే అక్కడ ప్రచారంలో చాలా నిమగ్నమై ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అన్న గారికి ధన్యవాదాలు. అన్న సురేందర్ అన్న, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ ఆర్యకట్క సంఘం నుంచి మద్దతు తెలియజేశారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు అన్న మరో అన్న మరి సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు పూజల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ అన్న గారిని మాట్లాడవలసి కోరుతున్నాం. లేట్ అయ్యిండు అన్న. మొదటిగా లేట్ అయినందుకు సారీ అన్న. ఈరోజు బీసీల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సభాధ్యక్షుడు కుల సంఘాల జేఏసీ అన్న కుందారం గణేష్ అన్న గారికి, అదేవిధంగా బీసీల కోసం బీసీల ఎక్కడ ఏది అన్యాయం జరిగినా బీసీల కోసమే తన జీవితాన్ని అని ప్రతిరోజు బీసీల కోసము పోరాటం చేస్తున్న మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మన సీనన్న జాజుల సీనన్న గారికి, ఎందుకంటే సీనన్న గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ నిస్వార్థంగా అది బీసీల కోసమే తీసుకుంటారు. ఈరోజు మనము ఏ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా కూడా అన్నగారు పిలుపుచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సీనన్న గారి పిలుపు కోసం అందరు కూడా ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఈ కార్యక్రమంలో నిజంగా మన కోసము ఈరోజు బీసీల మీద ఇంత ప్రేమ ఎందుకుంది అనేది కూడా దేశమంతా తెలుసు. రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సీనన్న కూడా ఈరోజు ఈ బీసీల కోసం ఎన్ని రకాలుగా ముందుకు తీసుకొచ్చిందో తెలుసు. బీసీల ఓటు బ్యాంక్ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రభుత్వంలో కూడా 42% బీసీలకు వాటా అనేది 56%, 42% ఇస్తున్నారు. అదేవిధంగా కేంద్రం కూడా దీన్ని మేము కూడా మద్దతు ఇస్తున్నాము బీసీలకు అంటారు. ఇది అయోమయ స్థితిలో ఉంది. బీసీలందరూ కూడా మొన్న జరిగిన
జేఏసీ మీటింగ్లు కానీ బంద్ కానీ రాష్ట్రంలో నిజంగా సంపూర్ణంగా బంద్ ప్రకటించాలంటే వీరందరూ కలిసి బీసీలు ఐక్యంగా అనేది రాష్ట్రంలో తెలుస్తున్నది. ఈ రోజు రాష్ట్రంలో నిజంగా బీసీ అంటే భయపడ్డట్టు అయిపోయింది. ఒకప్పుడు బీసీలని కేవలము వారికి శాల్వాలు కప్పడము, అన్నా నువ్వు అంటే పొంగిపోయేటోళ్ళు బీసీలు. ఒక శాల్వా కప్పి పక్కకు కూర్చోబెట్టుకుని ఒక ఫోటో దిగి పంపటాలకు అన్న నాకు అరే చాలా గ్రేట్, నాకు మంత్రి గారు నాకు శాల్వా కప్పిండు, మంత్రి గారుతో ఫోటో దిగినామని స్టేటస్ లో పెట్టుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు మన ఫోటోలు వాళ్ళు పెట్టుకునే విధంగా అయింది. నిజంగా బీసీలు కనిపిస్తే అరే బీసీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పిలవడము, బీసీలు అంటే ఎంతో ఆరాధ్యంగా అంటే బీసీలు లేనిది ఇప్పుడు రాజ్యం లేదనే విధంగా ప్రతి పార్టీ కూడా ఈరోజు బీసీలకు ఒక మంచి అవకాశము, బీసీలు అంటే ఒక గౌరవం వచ్చిందంటే సీనన్న నిజంగా మీకు ధన్యవాదాలు. మీరు చేస్తున్న పోరాటం, జాజుల సీనన్న చేస్తున్న పోరాటము, అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా ఒకటైనాయి. ఇప్పుడు బీసీ సంఘాలు, కుల సంఘాలు కూడా చాలా ఐక్యంగా అయినాయి. ఎందుకంటే వేరే సంఘాలు కూడా చూస్తున్నాం కదా, కేవలం బీసీ ట్రెండ్ పెట్టుకుని బయటకు వస్తున్నారు. ఈ రోజు నిజంగా ఒక ఎలక్షన్స్ పోతున్నామంటే ఇన్ని రోజులు ఎప్పుడు జరగని విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చినా గాని ఎలక్షన్ ని మళ్లీ కూడా వాయిదా వేసి కేవలం బీసీ రిజర్వేషన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ లేదు అనే విధంగా మనకు రావటం అనేది చాలా చరిత్రలో ఒక నిలిచిపోయిన విషయము. ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని అందరం కూడా మేము స్వాగతిస్తున్నాము. తప్పనిసరిగా మనం చేసే పోరాటం లోపల బీసీలకు చేస్తున్నాము. ఇప్పుడు అదేవిధంగా మా కుల సంఘాలు కూడా రహమత్ నగర్ కానీ బోడబండల కనీసం 8 కుల సంఘాలు అంటే మా సంఘాలు కూడా ఉన్నాయి. అక్కడ అందరు కూడా మేము చర్చించుకొని ఎవరికి వేయాలి ఏమేయాలి రాష్ట్ర కమిటీ నిర్ణయం వరకు మేము ముందుకెళ్తామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. కోళ్ళ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బీసీ అభ్యర్థి ఎక్కడుంటే అక్కడ గెలిపించడానికి కృషి చేస్తాం అన్నాడు. అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక నిమిషం, ఎందుకంటే కొద్ది దయచేసి అన్ని విధంగా భావించదు. దాదాపు 30 మంది రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు కాబట్టి అందరినీ మాట్లాడిపించే అవకాశం స్వర్ణకార సంఘ అధ్యక్షుడు మాట్లాడలేకపోతున్నాను. అయితే సీనన్న మాట్లాడదు, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు కొద్దిగా వేరే ప్రోగ్రాం ఉందని చెప్తున్నారు. సీనన్న మాట్లాడవచ్చా కోరుతున్నాను, ఎందుకంటే సీనన్న మాట్లాడిన తర్వాత ఇంకా కొంతమందికి బాగేస్తారా. ప్రొఫెసర్ 27 కులాల బీసీఏ కులాల అధ్యక్షులు మరి మా ప్రొఫెసర్ బాగయ్య గారు మాకు మార్గదర్శకులు, మాకు గౌరవనీయులు, మాకు సలహాదారులు. బాగయ్య సార్ మాట్లాడిన తర్వాత మా సీనన్న మాట్లాడతారు. కొద్దిగా ప్రెస్ సోదరులు కొద్దిగా దయచేసి బాగయ్య సార్ మాట్లాడవలసా కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిర్వహించడానికి మంచి అవకాశం కల్పించి అందరికీ, అన్ని కులాల వారికి, తెలంగాణలోని అన్ని కులాల వారికి మరి అధ్యక్షుడిగా ఉండి మరి నడిపిస్తున్నటువంటి కుందారం గణేష్ అన్న గారికి ధన్యవాదములు. అట్లాగే మరి జాజుల శ్రీనివాస్ బాబు వయసులో చిన్నవాడైనా ఘనమైన కార్యాలు చేస్తున్నాడు తెలంగాణలో. అది మనం మెచ్చుకోదగింది. అన్ని కులాలను ఆదరిస్తూ అన్ని కులాల రిజర్వేషన్ కొరకు పాటుపడుతూ ఢిల్లీ దాకా జంతర్ మంతర్ దాకా తీసుకుపోయి అందరికీ మంచి మన్ను పొందినటువంటి మహనీయుడు జాజుల. అంతేకాదు ఆయన ఏది తలుచుకుంటే అది మేమంతా వెంబడి ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను, ఎవడో ఒకడు మన పేపర్కి ఇచ్చినాడు వారం కిందట, రాహుల్ గాంధీకి సిగ్గుందా అన్నాడు. అన్నోనికి ఏమన్నా సిగ్గున్నదా? ఇంత దొంగ మాటలు మాట్లాడి అందరినీ మనోభావాలను దెబ్బతీసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ సిగ్గు లేనటువంటి వాళ్లకు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి మరొకసారి అంటే వాళ్లకు తన్నడానికి అవకాశం కల్పించాలని చెప్పి నేను సభాముఖంగా చెప్తూ, అంతేకాకుండా అన్ని కుల సంఘాలు ఈరోజు మరి వేదిక మీద ఉన్నాము. అందరం కూడా ఐకమత్యంగా ఏకగ్రీవంగా ఏకమాటగా మరి చిన్నశ్రీశైలం యాదమన్న కొడుకు నవీన్ గారికి మనమంతా ఏకగ్రీవంగా ఓటు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంతేకాదు ఒకరోజు మరి సీన్బాబు చెప్తే మనమంతా ఆ జూబ్లీస్ పోయి ఇల్లు తిరిగి మన సంఘాలకు చెప్పాల్సినటువంటి అవకాశం ఉంది. తప్పక చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మాకు మార్గదర్శకులు సార్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. బీసీ అభ్యర్థిని గెలిపించమని అడుగుతున్నారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీనన్న గారు మాట్లాడే ముందు ఇంకొకరు మా వర్కింగ్ ప్రెసిడెంట్
మరి కులకచర్ల సీన్ ఒక్కటే నిమిషం మాట్లాడిన తర్వాత మా సీనన్న గారు మాట్లాడి దయచేసి అన్నిగా భావించవద్దు. కార్యక్రమ సభ అధ్యక్షులు అన్న బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జాదుల సీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలందరికీ, మరి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒకే ఎజెండా మీద ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీ అభ్యర్థిని జూబ్లీహిల్స్ లో నిలబడ్డటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఒకే కాన్సెప్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావడం హర్షించదగ్గ విషయం. ఇదే విషయం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టు కూడా బీసీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఒక బీసీ అభ్యర్థికి అవకాశం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో మరి బీసీ సంఘాలుగా బీసీ కులాలుగా ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థిని గెలిపించుకోకపోతే ఎంత నష్టం జరుగుతుందో వివిధ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి